Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నీవు ఇక ఏ మాత్రము కన్నీళ్లు విడవవు. హల్లెలూయా. మీరు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చారు కాబట్టి, దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేశారు కాబట్టి, దేవుడు మీ ప్రార్థన విన్నాడు, మీ కన్నీళ్లు చూశాడు, ఆయన మీ కార్యాన్ని నెరవేరుస్తాడు, మీ కన్నీళ్లు దేవుడు తుడుస్తాడు. అందుకని మీరు ఏమాత్రమో కూడా కన్నీళ్లు విడవరు. హిజ్కియా అనే రాజు మీదకి వేరే దేశపు రాజు యుద్ధానికి వచ్చినప్పుడు హిజ్కియా గారు దేవుని మందిరానికి వెళ్ళి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తాడు. దేవుడు హిజ్కియా గారికి దేవదూతను పంపించి యుద్ధంలో విజయాన్ని అనుగ్రహిస్తారు. రాత్రంతా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసిన యాకోబు జీవితంలో ఉదయానికి తన అన్నయ్యైన ఏశావుతో సమాధానము, ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తారు. దేవుడు నిన్నేమాత్రమూ విడవడని, ఆయన మనకు తోడై ఉండి మనల్ని ఆశీర్వదిస్తారు. ఆయన మనకు తోడై ఉండి మనల్ని కాపాడుతారు. ఆయన మనకు తోడై ఉండి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. దేవుణ్ణి నమ్ముకున్నవారు ఏమాత్రము సిగ్గునొందరని, అంటే అర్థము దేవుని నమ్ముకున్నవారు ఏ విషయంలో అవమానపడరని. షడ్రక్, మేషక్, అబేద్నెగో దేవుని మీద నమ్మకం ఉంచారు, దేవుడు వారిని కాపాడారు. యోసేపు గారు దేవుని మీద నమ్మకం ఉంచి పరిశుద్ధంగా బ్రతికారు, దేవుడు ఆయన హెచ్చించారు. మీ బంధువుల మధ్య, మీ స్నేహితుల మధ్య, మీరు పనిచేసే చోట, మీ ఇరుగు పొరుగు వారి మధ్య మీరు ఏమాత్రము సిగ్గునందరో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతాడు. మీరు ఏమాత్రము అల్పమైన వారు కాదు అని రాయబడింది. ఒకవేళ ఈ లోకంలో ఎవరైనా ధనం లేదనో, చదువు లేదనో, క్యాస్ట్ విషయంలోనో తక్కువగా చూస్తున్నారేమో, కానీ దేవుణ్ణి కలుగున్నందుకు మీరు ఏమాత్రం అల్పమైన వారు కాదు. క్రీస్తు అనే ఐశ్వర్యాన్ని, సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి, క్రీస్తు ప్రభువారిని కలుగున్నారు. అదే చాలా గొప్ప భాగ్యం అని. మీరు ఏమాత్రం అల్పమైన వారు కాదు, శ్రేష్ఠులు మీరు, భాగ్యవంతులు మీరు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. ఇక ఏమాత్రము మీరు కన్నీళ్ళు విడవరు. దేవుడు మిమ్మల్ని ఏమాత్రం విడిచిపెట్టడు. మీరు ఏమాత్రము సిగ్గునందరు. మీరు ఏమాత్రం అల్పమైన వారు కాదు. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలు వేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా, మీకు వందనాలు. ప్రియులు ఏ కష్టంతో, ఏ బాధతో, ఏ శ్రమతో మీ దగ్గర కన్నీళ్ళు కారుస్తున్నారో ప్రభువా మీకు తెలిసాయా. బైబిల్లో ప్రభువా అనేక మంది ప్రభువా మీ సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసినప్పుడు వారికి మేలు చేశారు, సహాయం చేశారు, గర్భఫలం ఇచ్చారు, వారికి మార్గం చూపించారు. ప్రభువా వారికి తోడుగా ఉన్నారు. ప్రభువా ఈరోజు కూడా ప్రియులు ఎంతమంది అయితే కన్నీరు కారుస్తున్నారు ప్రభువా, వారి కన్నీళ్ళు తొడవండి, వారికి సంతోషం, సమాధానం దయచేయండి. ప్రభువా మీరు చెప్పారా ఏమాత్రం మీరు విడిచిపెట్టినని. అవును తండ్రి, మాకు తోడైన మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని కాపాడండి. ఏమాత్రం ప్రభావ మీరు సిగ్గునందమని సెలవిచ్చారే. అవును తండ్రి ప్రభువా, ఆ రోజు యోసేపు గారిని హెచ్చించిన రీతిగా, మిమ్మల్ని నమ్ముకున్న షడ్రక్, మేషక్, అబేద్నెగోకు తోడైన రీతిగా మాకు తోడైండండి ప్రభువా. ఏమాత్రం మీరు అల్పమైన వారు కాదని సెలవిచ్చినందుకు మీకు వందనాలు వేసి. అవును తండ్రి, రక్షణ అనే భాగ్యాన్ని, క్రీస్తు ప్రభువుని ఐశ్వర్యాన్ని మేము కలిగి ఉన్నందుకు మేము ఆనందిస్తున్నామయ్యా ప్రభు. ఇలాంటి భాగ్యము ప్రభు అనేక మంది కలిగి ఉండలే దేవా, సహాయం చేయండి. ఇంకా ఈ వాగ్దానాలు వీక్షిస్తున్నవారు ఎవరైతే రక్షణ పొందలేదో, వారి కుటుంబంలో ఎవరైతే రక్షణ పొందలేదో వారికి రక్షణ అనుగ్రహించండి. ఆ ద్వారాలు తెరవండి, దీవెనలు కుమ్మరించండి ప్రభు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.